ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ స్తంభాలు కూలిపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న కారు నుజ్జు కాగా మరికొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు కూలిపోయింది. దీంతో టెర్మినల్ 1 నుంచి సేవలను నిలిపివేశారు. చెక్ ఇన్ కౌంటర్లను అధికారులు మూసివేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో క్యాబులతో సహా పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్లో కుప్పకూలడంతో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయని సిబ్బంది వెల్లడించారు. రూఫ్ షీట్తో పాటు సపోర్ట్ బీములు కూలిపోయాయని తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన రూఫ్ బీములను క్రెయిన్ల సాయంతో హుటాహుటిన తొలగిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. రూఫ్ కూలిన ఘటనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. టెర్మినల్ 1 వద్ద ఉన్న ప్రయాణికులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. Morning at 5 o'clock, a very unfortunate incident happened at Terminal 1, Delhi Airport, and like you already know, a section of the canopy which is outside of the airport extension of the airport building has collapsed due to heavy rains that has been happening since the night, and we want to express our condolence to the life that has been lost in this tragic incident also, and along with that 4 people have also been injured. So we are taking care of them right now. As soon as the incident happened, it has come to our notice and we have reacted immediately. We have immediately sent the emergency response team, the fire safety team, and also the CISF, NDRF teams. Everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the collapse. And regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately